సో ఈ సర్కిల్ ప్రాపర్టీస్లో మనకి 5 ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఒక సర్కిల్ ఇంకొక సర్కిల్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతాయి? 5 ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? సో మన ఫస్ట్ ఇంటరాక్షన్ వచ్చేసి ఏంటంటే, ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ని ఎక్స్టర్నల్గా టచ్ చేస్తే కండిషన్ ఏంది? చూడండి, ఇది వచ్చేసి ఒక సర్కిల్ అనుకుంటున్నా, ఇది వచ్చేసి ఒక సర్కిల్ అనుకుంటున్నా. ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి S=0 అనుకుంటున్నా. ఈ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి S'=0 అనుకుంటున్నా. ఈ సర్కిల్ యొక్క సెంటర్ C1 అనుకుంటున్నా. ఈ సర్కిల్ యొక్క సెంటర్ C2 అనుకుంటున్నా. ఈ సర్కిల్ యొక్క రేడియస్ R1 అనుకుంటున్నా. ఈ సర్కిల్ యొక్క రేడియస్ R2 అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అయితే, అంటే ఈ సర్కిల్ రెండు సపరేట్ ఉన్నాయి అండ్ ఈ 2 సర్కిల్స్ ఎక్స్టర్నల్గా ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే, ఓకే, వాట్ ఈస్ ద కండిషన్ అనేది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం కండిషన్ని చూసేద్దాం. కండిషన్ వచ్చేసి ఏంటంటే, C1 C2 R1 + R2. సో వెన్ ఎవర్ 2 circles touch each other externally, then C1 C2 R1 + R2 and P divides C1 C2 in the ratio R1:R2. సో మనకి ఈ కండిషన్ ఎట్లా వచ్చిందో చిన్నగా చూసేద్దాం. సో ఇది వచ్చేసి C1 కదా, ఇది వచ్చేసి C2 కదా. నేను C1 C2ని C1 C2ని ఒక స్ట్రెయిట్ లైన్ ద్వారా జాయిన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, సెంటర్ C1కి సెంటర్ C2కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటున్నా. ఓకే, C1 C2కి మధ్యలో డిస్టెన్స్ అనుకుంటున్నా. ఎట్లనో చూద్దాం. C1 C2కి మధ్యలో డిస్టెన్స్ అంటే ఇదే కదా, ఈ లైనే కదా. సో ఇప్పుడు చూడండి, సెంటర్ C1కి అండ్ సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్కైనా డిస్టెన్స్ ఏంది? సెంటర్కి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్కైనా డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ రేడియస్. అంటే C1 Pకి ఈ డిస్టెన్స్ ఎంత? C1 వచ్చేసి సెంటర్, P అనేది ఈ సర్కిల్ మీద ఒక పాయింట్ కదా. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? R1 అయిపోతుంది. ఓకే, అండ్ సెంటర్ C2కి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్ కన్నా డిస్టెన్స్ ఏంది? R2 కదా. సో ఇది కూడా సర్కిల్ మీద ఉన్న ఒక పాయింటే కదా ఈ P అనేది. సో C2కి Pకి మధ్యలో డిస్టెన్స్ ఏంది? R2. సో ఇప్పుడు నేను C1 C2 మధ్యలో డిస్టెన్స్ని ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ రాసుకోవచ్చా? అంటే C1P + PC2 అని రాసుకోవచ్చా? రాసుకోలేనా? ఎస్. సో C1 C2 C1P అంటే ఏంది? R1 కదా, ప్లస్ PC2 అంటే ఏంది? R2 కదా. సో C1 C2 ఈజ్ నథింగ్ బట్ R1 + R2. సో కండిషన్ వచ్చిందా లేదా? ఎస్. అండ్ P divides C1 C2 in the ratio R1:R2. ఇది ఎట్లా అంటే చూడండి, ఈ C1 C2ని కనెక్ట్ చేసే లైన్ని తీసుకున్నా. ఓకే, ఇది C1, ఇది C2 అండ్ ఎగ్జాక్ట్గా సర్కిల్స్ ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ని ఏమనుకుంటున్నాం మనం? P. దట్ ఈస్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో C1P ఎంత మనకి? R1. C2P ఎంత? R2. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు? P అనే పాయింట్ని C1 C2 అనేది R1:R2 రేషియోలో డివైడ్ చేసిందని అనుకోవచ్చా? అనుకోలేమా? ఎస్. ఏ రేషియోలో డివైడ్ చేసింది? R1:R2 ఇంటర్నల్గా. ఎందుకంటే ఈ P అనే పాయింట్ C1ని C2ని జాయిన్ చేసే లైన్ ఉందా, దాని మధ్యలో ఉంది కాబట్టి. సో క్లియర్గా అర్థమైందా ఈ కండిషన్? సో మన నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఏంటంటే, 2 circles ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్. అంటే దాని అర్థం ఏంది? ఒక సర్కిల్ని ఇంకో సర్కిల్ కట్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు మన సర్కిల్, ఈ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్ని ఈ సర్కిల్ అనేది చూడండి ఎట్లా కట్ చేస్తుంది? 2 points దగ్గర కట్ చేస్తుంది. దాన్నే ఇంటర్సెక్టింగ్ అంటాం. ఓకేనా? సో ఇట్లా 2 circles ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే కండిషన్ ఏంది? C1 C2 అనేది R1 + R2 కంటే తక్కువ ఉంటుంది అండ్ C1 C2 అనేది R1 - R2 కంటే ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి మనము అంత డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సింపుల్గా మనం ఈ కండిషన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కండిషన్ ఏంది? 2 circles ఉన్నాయి అండ్ 2 circles టచ్ అవ్వట్లేవు, ఇంటర్సెక్ట్ అవ్వట్లేవు అండ్ ఒక సర్కిల్ అనేది ఇంకో సర్కిల్కి కంప్లీట్గా బయట ఉంది. చూడండి, ఇదొక సర్కిల్, వాటి మధ్యలో ఏం టచ్ లేదు, ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, జస్ట్ ఇదొక సర్కిల్ మీట్ అవ్వట్లేవు. సో అట్లాంటప్పుడు కండిషన్ ఏంది? C1 C2 షుడ్ బి గ్రేటర్ దాన్ R1 + R2. సో ఎందుకు C1 C2 అనేది R1 + R2 కంటే ఎక్కువ ఉండాలి? చూడండి, ఇప్పుడు మీరు గమనించినట్టయితే C1కి C2కి డిస్టెన్స్ కనుక్కోండి. C1కి C2కి డిస్టెన్స్ ఎట్లా కనుక్కుంటారు?
ఈ లెంత్ కదా. సో ఈ లెంత్ అనేది డెఫినెట్గా R1 + R2 కంటే ఎక్కువ ఉండాలి. చూడండి ఇప్పుడు నేను ఒక లైన్ గీస్తున్నా. ఓకే, C1 ఇక్కడ వరకు డిస్టెన్స్ R1 అనుకుందాం, ఇది C2 ఇక్కడ వరకు డిస్టెన్స్ R2 అనుకుందాం. అవునా కదా? చూడండి మీరు C1ని C2ని జాయిన్ చేసే లైన్ బట్టి మీరు గమనించినట్టయితే ఇది R1 కదా, సో ఇది R1. నెక్స్ట్ ఇది R2 కదా, ఇది R2. సో మీరు గమనించినట్టయితే C1 C2 డిస్టెన్స్ అనేది R1 + R2 అండ్ సమ్ ఎక్స్. అవునా కదా? సమ్ ఎక్స్ డిస్టెన్స్ ఉందా లేదా మధ్యలో? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, C1 C2 అనేది డెఫినెట్గా R1 + R2 కంటే ఎక్కువ ఉంది. అంటే R1 + R2 + ఎక్స్. అవునా కదా? అంటే ఎప్పుడైతే 2 సర్కిల్స్ కంప్లీట్గా టచ్ కాకుండా ఇంటర్సెక్ట్ కాకుండా ఒక సర్కిల్ ఇంకో సర్కిల్కి బయట ఉందనుకోండి, C1 C2 షుడ్ బి గ్రేటర్ దెన్ R1 + R2. సో క్లియర్గా అర్థమైందా ఈ కండిషన్? రైట్. నెక్స్ట్ కండిషన్ ఏంది, ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉంది, అండ్ ఈ 2 సర్కిల్స్ అనేటివి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో మీకు డౌట్ వస్తుంది, దీనికి డిఫరెన్స్ ఏంది? ఇక్కడ ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ ఎక్స్టర్నల్గా మీట్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర, కానీ ఇక్కడ ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ ఇంటర్నల్గా మీట్ అవుతున్నాయి ఒక పాయింట్ దగ్గర. ఆ పాయింట్ వచ్చేసి P. అప్పుడు కండిషన్ ఏంది, C1 C2 = mod R1 - R2. ఎందుకు వచ్చింది C1 C2 = mod R1 - R2? మీరు చూడండి, నేను ఈ C1ని C2ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ గీసిన, అదే లైన్ని నేను ఇక్కడ మళ్ళీ గీస్తున్నాను. చూడండి, C1 C2 P. ఓకే, ఇప్పుడు C1 నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత మీరు చెప్పండి. సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్కైనా డిస్టెన్స్ ఎంత? R. సో P అనే పాయింట్ ఎక్కడుంది? ఈ సర్కిల్ మీద ఉంది, ఈ సర్కిల్ మీద కూడా ఉంది. అవునా కదా? సో C1కి Pకి మధ్యలో డిస్టెన్స్ ఏంది? R కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ R1. సిమిలర్గా C2కి Pకి మధ్యలో డిస్టెన్స్ అంటే సెంటర్, ఈ సర్కిల్ సెంటర్ అంటే C2 నుంచి Pకి మధ్యలో డిస్టెన్స్ ఎంత? మళ్ళీ సేమ్, సర్కిల్ నుంచి ఏ పాయింట్కైనా, సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్కైనా డిస్టెన్స్ ఏంది? రేడియస్ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? R2. అవునా కదా? సో ఇప్పుడు నాకు C1 C2 కావాలి, ఈ డిస్టెన్స్ కావాలి, దీన్ని X అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తా? సింపుల్గా ఈ టోటల్ డిస్టెన్స్లకి ఏంచి ఈ డిస్టెన్స్ తీసేస్తా. అంటే C1 Pలకి నేను ఓకే టోటల్ C1 C2 రావాలంటే నేను ఏం చేస్తున్నా అంటే C1 Pలకి అంటే టోటల్ డిస్టెన్స్లకి C2 P తీసేస్తున్నా. అర్థమైందా మీకు? సో C1 C2 = C1 P అంటే ఎంత? టోటల్ C1 P అంటే ఏంది? R1 మైనస్ C2 P అంటే ఎంత? C2 P ఎంత మనకి చూడండి మీద R2. సో C1 C2 ఈజ్ నథింగ్ బట్ R1 - R2. సో ఇక్కడ మనకి మోడ్ ఎందుకు వచ్చిందంటే మనకి ఎప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ నెగిటివ్ ఉండొద్దు. ఓకేనా? అందుకే మోడ్ పెట్టినాం. సో C1 C2 ఈజ్ నథింగ్ బట్ mod R1 - R2. సో ఇట్లా మనం కండిషన్స్ని డిరైవ్ చేసుకోవాలి. చూడండి, P divides C1 C2 ఇన్ ద రేషియో R1 = R2 ఎక్స్టర్నల్లీ. ఎందుకు చెప్పండి? మీరు చూసుకున్నట్టయితే ఇది లైన్ కదా, ఇది సెంటరా, ఇది సెంటర్, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీరు గమనించినట్టయితే C1 C2ని జాయిన్ చేసే లైన్ ఏదైతుందో ఆ లైన్ మధ్యలో P ఉందా? లేదు. ఆ లైన్ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ లైన్ బయట P ఉంది. ఓకేనా? ఈ C1 C2ని ఎక్స్టెండ్ చేసే లైన్లో మనకి ఈ C1 C2కి బయట ఉంది P. అంటే దాని అర్థం ఏంది? ఈ పాయింట్ P అనేది ఈ C1 C2ని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే C1 C2ని జాయిన్ చేసే లైన్ ఏదైతుందో ఆ లైన్ అంటే C1 C2కి మధ్యలో P అనేది ఉంది, కానీ ఇక్కడ C1 C2కి బయట P ఉంది. కాబట్టి అందుకే P divides C1 C2 ఇన్ ద రేషియో R1 = R2 ఎక్స్టర్నల్లీ. ఇది R1, ఇది R2. ఓకేనా? సో క్లియర్గా అర్థమైనాయా 4 కండిషన్స్? ఇంకో కండిషన్ ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇందాక మనము సర్కిల్ ప్రాపర్టీస్లో ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ తోటి
ఎన్ని విధాలుగా ఇంటరాక్ట్ అవుతుందో డిస్కస్ చేసినాం. ఎన్ని వేస్లో ఇంటరాక్ట్ అవుతుందో ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ తోటి 5 డిఫరెంట్ వేస్లో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ 5 డిఫరెంట్ వేవ్స్కి మనము ఎన్ని కామన్ టాంజెంట్స్ గీయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పర్టికులర్ సర్కిల్ ప్రాపర్టీ యొక్క ఇంటరాక్షన్. ఏంది ఇది? ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ని టచ్ అవ్వట్లేదు. సో ఇట్లాంటి కండిషన్లో ఇట్లాంటి ఇంటరాక్షన్కి మనము ఎన్ని కామన్ టాంజెంట్స్ గీయొచ్చు చూడండి. మనము ఇట్లాంటి ఇంటరాక్షన్కి 4 కామన్ టాంజెంట్స్ గీయొచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి ఒక టాంజెంట్, ఇది వచ్చేసి ఒక టాంజెంట్. సో ఈ 2 టాంజెంట్స్నే మనం ఏమంటామంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అని అంటాము. ఏమంటాం? డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. మళ్ళా ఇక్కడ చూడండి, ఇది ఒక టాంజెంట్, ఇది ఒక టాంజెంట్. సో ఈ టాంజెంట్స్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ 2 టాంజెంట్స్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయా లేదా? ఆ పాయింట్నే మనము A1 అంటాం. ఈ A1నే మనం ఏమంటామంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని అంటాం. ఓకే, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. చూడండి, ఈ 2 టాంజెంట్స్ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్నే మనం ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. సిమిలర్గా ఈ ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్స్ కూడా ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్నే మనం ఏమంటాము A2, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. నెక్స్ట్, DCT divides C1 C2 in the ratio R1:R2 externally. So sorry, A1. ఓకే, సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా A1. సో ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావాలని చెప్పి లైన్ గీసిన. ఇది C1, ఇది C2, ఇది A1. చూడండి, ఈ లైన్ అదే కదా, అదే లైన్ని సపరేట్గా గీసుకున్నా. సో A1 అనేది C1 C2ని R1:R2 రేషియోలా ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఎట్లా డివైడ్ చేస్తుంది? ఎక్స్టర్నల్గా. ఓకేనా? TCT అంటే A2 డివైడ్స్ C1 C2 ఇన్ ద రేషియో R1:R2 ఇంటర్నల్లీ. సో ఈ A2 ఏదైతుందో ఆ A2 అనేది C1 C2ని R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది ఇంటర్నల్లీ. సో మీకు డౌట్ వస్తుంది, ఎక్స్టర్నల్లీ ఇంటర్నల్లీ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే చూడండి, C1ని C2ని జాయిన్ చేసే లైన్ ఏదైతుందో ఆ లైన్ లోపల పాయింట్ ఉందనుకోండి, అప్పుడు అది ఇంటర్నల్లీ అవుతుంది. ఒకవేళ C1 C2ని జాయిన్ చేసే లైన్ ఏదైతుందో దానికి బయట పాయింట్ ఉందనుకోండి, అది ఎక్స్టర్నల్లీ అవుతుంది. సో ఇక్కడ A1 బయట ఉంది కాబట్టి ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది, ఇక్కడ A2 లోపల ఉంది కాబట్టి C1 C2కి మధ్యలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఒక సర్కిల్ ఇంకో సర్కిల్కి బయట ఉన్నప్పుడు ఆ ఇంటరాక్షన్కి మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ గీసుకోవచ్చో చూసినాం. సో ఇప్పుడు మిగిలిన 4 ఇంటరాక్షన్స్ ఏవైతున్నాయో వాటికి మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ గీయొచ్చో చూద్దాం. సో మన సెకండ్ ఇంటరాక్షన్ ఏంది? 2 సర్కిల్స్ టచింగ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. అంటే ఒక సర్కిల్ బయట ఇంకో సర్కిల్ ఉంది, ఆ 2 టచ్ అవుతున్నాయి ఒక దగ్గర. ఆ టచ్ అయిన పాయింట్నే మనం ఏమంటాము? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంటరాక్షన్కి మనం ఎన్ని టాంజెంట్స్ కామన్ టాంజెంట్స్ గీయొచ్చు? 3. సో ఇవి వచ్చేసి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. వీటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి ఏంది? A1, విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. అండ్ ఇంకొక కామన్ టాంజెంట్ ఉంటుంది. అంటే ఈ టాంజెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ టాంజెంట్ ఏదైతుందో ఈ సర్కిల్కి ఏ పాయింట్ దగ్గర అయితే టాంజెంటో సేమ్ అదే ఇంకో సర్కిల్కి కూడా అదే పాయింట్ దగ్గర టాంజెంట్. సో ఇప్పుడు ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ దగ్గరనే ఈ సర్కిల్కి టాంజెంట్. ఇప్పుడు ఈ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్ కూడా ఈ పాయింట్ దగ్గరనే టాంజెంట్. ఓకేనా? సో 3 కామన్ టాంజెంట్స్ పాసిబుల్. నెక్స్ట్, ఇదేం ఇంటరాక్షను? ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉంది అండ్ ఆ సర్కిల్ అనేది బయట సర్కిల్ని టచ్ చేస్తుంది. సో ఈ సర్కిల్ అనేది బయట సర్కిల్ని టచ్ చేస్తుంది. ఇప్పుడు దీనికి ఎన్ని కామన్ టాంజెంట్స్ పాసిబుల్? there is only one common tangent that we can draw to this particular kind of interaction. Okay, so ఇక్కడ 2 సర్కిల్స్ మీట్ అయిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం కదా, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర మనము రెండిటికి ఒక టాంజెంట్ గీయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక ఇంకో స్పెషాలిటీ ఏంది టాంజెంట్కి? ఈ టాంజెంట్ అనేది P పాయింట్ దగ్గరనే ఈ రెండిటికి టాంజెంట్ అని అర్థం. ఓకే, రైట్.
నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంటరాక్షన్ ఏంది, ఒక సర్కిల్ని ఇంకో సర్కిల్ కంప్లీట్గా కట్ చేయడం లేకపోతే ఇంటర్సెక్ట్ చేయడం. సో ఇట్లాంటి ఇంటరాక్షన్కి మనం ఎన్ని కామన్ టాంజెంట్స్ గీసుకోవచ్చు, ఓన్లీ 2 కామన్ టాంజెంట్స్ దట్ ఆర్ నథింగ్ బట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. అండ్ దాని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంది, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ A1. ఓకేనా. నెక్స్ట్ వన్ సర్కిల్ కంప్లీట్లీ లైస్ ఇన్సైడ్ ద అదర్ సర్కిల్. సో ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ లోపల ఉంది, ఎక్కడ టచ్ అవ్వట్లేదు. సో ఎన్ని కామన్ టాంజెంట్స్ గీసుకోవచ్చు, నో కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు దిస్ టైప్ ఆఫ్ సర్కిల్ ప్రాపర్టీ లేదా ఇంటరాక్షన్. సో క్లియర్గా అర్థమైందా అన్నీ డీటెయిల్గా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.